ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కొంచెం మానిటర్ సౌండ్ పెంచినానా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందరికీ నిండు మనస్సున్న హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తున్నాను. వేదిక మీద ఉన్న దైవ సేవకులందరూ కూడా హృదయపూర్వకమైన వందనాలు. చాలా సంతోషం మీరందరూ రావడం. దేవుడు మీ అందరినీ ఆశీర్వదించి దీవించుగాక. గత 26 సంవత్సరాలుగా దేవుడు ఈ పరిచర్యను, మరి ఈ దైవ సేవకుల సహవాసాన్ని బలపరిచి ఆశీర్వదించి నడిపిస్తున్నారు. ఎన్నో ఎత్తు పళ్ళాలు, ఎన్నో పోరాటాలు. దైవ సేవకులు చెప్పినట్లు ఒక ఏసన్న గారు, అబ్రహం పాస్టర్ గారికి కాదు, పాస్టర్ ఫెలోషిప్లో కూడా ఎన్నెన్నో అవమానాలు, ఎన్నెన్నో నిందలు, నిజమే పిలిచి అవమానపరిచే వాళ్ళు కూడా ఉంటారు. ఇలాంటివి ఎన్నెన్నో ఈ 26 సంవత్సరాలు ఎన్నెన్నో చూసుంటారు. ఎన్నెన్నో పోరాటాలు ఎదుర్కొని ఉంటారు. నమ్మిన మనుషులే మోసం చేయడం, నమ్మిన మనుషులే వంచన చేయడం, ప్రేమగా ఉంటూ గోతులు త్రవ్వడం, ఇలాంటివి ఎన్నెన్నో చూస్తూ వచ్చున్నారు. మరి అన్ని సందర్భాలు పౌలు గారు అంటారు కదా, అందరూ నన్ను విడిచిపోయారు, నా దేవుడు నా ప్రక్కన నిలిచి నన్ను బలపరిచారు అన్ని దైవజనుడు చెప్పినట్లు. మరి సంస్థల ప్రభు ఎందరో మరి ఎన్నెన్నో పోరాటాలు. సరే, ఎవరిని మనం విమర్శించకూడదు, ఎవరి కారణాలు వాళ్ళకు ఉండొచ్చు. కానీ పలు కారణాల వల్ల ఎందరో గుండెకాయలాగా ఉంటారు అనుకున్న వాళ్ళు కూడా గుండెని చీల్చి వెళ్ళిన సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ అన్ని సందర్భాల్లో మరి దేవుడు ఫెలోషిప్ తోడుగా ఉండి నడిపిస్తూ వచ్చారు. అండ్ ఈ అన్ని సమస్యలు, శ్రమల్లో ధైర్యంగా నిలబడి ముందు కొనసాగించడానికి ముఖ్యంగా రవిప్రసాద్ అన్నకు దేవుడు కృపనిచ్చి బలపరిచి ప్రభు నడిపిస్తూ ఉన్నారు. ఎన్నో అపార్థాలు, ఎన్నో అవమానాలు, ఎన్నో నిందలు వారు కూడా భరిస్తూ వస్తున్నారు. అంతే. ఇక కొందరు ప్రేమిస్తే కొందరికి బాధ, వీళ్ళని ప్రేమిస్తే వాళ్ళకి బాధ, వాళ్ళని ప్రేమిస్తే వీళ్ళకి బాధ, వాళ్ళని దగ్గర తీసుకుంటే వీళ్ళకి బాధ, వీళ్ళని దగ్గర ఇలాంటివెన్నో ఈ 26 ఇయర్స్లో చూస్తూ వచ్చారు. మరి ముఖ్యంగా రవిప్రసాద్ అన్న కూడా దేవుడు మంచి కృపనిచ్చి బలపరిచి ఆశీర్వదించి నడిపించాలి. అండ్ మరి 26 సంవత్సరాలు ఎందరో మరి ఎన్నో టీమ్గా పనిచేస్తూ వచ్చారు. అన్ని టీంలో మరి చక్కగా వారు పరిచర్యను అందిస్తూ వచ్చారు. వారందరినీ కూడా వాళ్ళు మనకు దగ్గరగా ఉన్న, దూరంగా ఉన్న దేవుడు వారందరినీ ఆశీర్వదించి దీవించుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రార్థన చేయండి మరింతగా. దేవుడు ప్రభు వచ్చేంత వరకు, ప్రభు రాకడ వచ్చేంత వరకు కూడా ఈ ఫెలోషిప్ని ఇంకనే బలపరిచి, సహవాసాన్ని స్థిరపరిచి బలపరిచి నడిపించునుగాక. సరే, నేను ఒక 2-3 మాటలు చెప్పి ముగిస్తాను. నా సంగతి మీకు తెలుసు, గంటలు చెప్పుకుంటూ కూర్చోను. కొన్ని మాటలే మీతో చెప్పి సకాలంలో ముగిస్తాను. దైవ సేవకులు కుటుంబ సమేతంగా వస్తే బాగుంటుందని నా మనసులోని మాట అన్నకు చెప్పాను. రవిప్రసాద్ అన్న వాళ్ళకి చెప్పాను. అప్పుడు మీకు తెలియచేసినట్టున్నారు. చాలామంది కుటుంబాలతో వచ్చారు. ఇది ఒక శుభ సందర్భం కనుక ఒంటరిగా వస్తే ఏం బాగుంటుంది, కుటుంబ సమేతంగా వస్తే బాగుంటుంది. ఎందుకంటే బైబిల్లో మోషే ఇశ్రాయేలు ప్రజలకి, మీరు కనాను దేశానికి వెళ్ళిన తర్వాత అక్కడ షిలోహులో ప్రార్థన మందిరాన్ని, దేవుని గుడారాన్ని నిర్మిస్తారు. ఆ గుడారానికి మీరు, మీ పిల్లలు, మీ కుటుంబ సభ్యులు, మీ పనివాళ్ళు, మీ దాసదాసులు, పరదేశులు అందరూ కలిసి షిలోహుకు వెళ్ళి అక్కడ దేవుని సన్నిధిలో ఆయన్ని ఆరాధించి అక్కడ అన్నపానాలు పుచ్చుకొని నీవు నీ కుటుంబ సమేతంగా సంతోషించాలని పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంటుంది. ఈ హాల్ పేరు షిలోహు అనమాట. దైవజలేసన్ గారు ఈ హాల్కి షిలోహు అని పేరు పెట్టారు. సో ఈ షిలోహుకు వచ్చినప్పుడు కుటుంబ సమేతంగా మీరు వచ్చి చక్కగా దేవుని స్తుతించి, ఆరాధించి, ప్రార్థించి, అన్నపానాలు పుచ్చుకొని సంతోషంగా వెళ్ళాలి. ప్రైజ్ ది లార్డ్. విమర్శలకి చోటిచ్చి వాళ్ళని వీళ్ళు విమర్శించడం ఇలాంటివి కాకుండా సంతోషంగా మనం సంతోషించడానికి, ప్రభుని ఆరాధించడానికి దేవుడు ఒక మంచి వేదికని దేవుడు మనకి ఇచ్చారు. ఈ స్థలంలో మనం అందరూ ప్రభుని స్తుతించి, ఆరాధించి, ఐక్యతను బలపరుచుకొని, ఒకరినొకరు ప్రోత్సహించుకొని, కృంగిన వారిని లేవనెత్తి, బలహీనంగా ఉన్న వాళ్ళని బలపరుచుకొని దేవుని సన్నిధిలో మనసారా ప్రభుని ఆరాధిస్తూ మనమందరూ సంతోషించే ఒక శ్రేష్టమైన స్థలమే మరి ఈ స్థలం. కనుక
మీరందరూ ఇలా కుటుంబ సమేతంగా రావడం కూడా చాలా సంతోషం. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. సరే, నేను ఒక పాట పాడతాను, తర్వాత కొద్దిసేపు దేవుని మాటలు చెప్తాను. ఆ తర్వాత సకాలంలో ముగించుకుందాం అనుకుంటాం, కానీ సకాలం అని అని ఆ కాలంలో మారిపోతా ఉంది. ఓకే, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఊహ కందని ప్రేమలోని భావమే నీవు, హృదయమందయం పరవశించు గానమే నీవు. హృదయమందు పరవశించు గానమే నీవు, మనసు నిండిన రమ్యమైన గమ్యమే నీవు, మరపురాణ కలల సౌధం గురుతులే నీవు, ఎడబాయలేనన్నా నిజ స్నేహమే ప్రేమ కౌగిలిలో ఆనందమే నీవో, ఎడబాయలేనన్నా నిజ స్నేహమే నీవో, నీ ప్రేమ కౌగిలిలో ఆనందమే నీవో. ఊహ కందని ప్రేమలో భావమే నీవో, హృదయమందు పరవశించు గానమే నీవు. తల్లి కన్నా ఇంటి ప్రేమించి తనువు తీరే వరకు నన్ను విడువలేనంది, తల్లడిల్లే తల్లి కన్నా ఇంటి ప్రేమించి తనువు తీరే వరకు నన్ను విడువలేనంది. చేర్చిన నీ అమరమైన ప్రేమ, ఊహ కందని ప్రేమలోని భావమే నీవు,
హృదయమందు పరవశించు గానమే నీవు. నేలను కలిపిన బలమైన వారధిగా, నేల కొరిగిన జీవితాన్ని లేవనెత్తెనుగా. నింగి నేలను కలిపిన బలమైన వారధిగా, నేల కొరిగిన జీవితాన్ని లేవనెత్తెనుగా. సర్వమిచ్చిన దాతవు నన్ను హత్తుకున్న స్వామివి, నీ సర్వమిచ్చిన దాతవు నన్ను హత్తుకున్న స్వామివి. ఊహ కందని భావమే నీవో, హృదయమందు పరవశించు గానమే నీవు. అందరూ పాడదాం. ఊహ కందని ప్రేమలో భావమే నీవు, హృదయమందు పరవశించు గానమే నీవు. దేహమందు గాయమైతే కుదుట పడును కదా, గుండె గాయము గురుతు పట్టి నరుడు లేడు కదా. దేహమందు గాయమైతే కుదుట పడును కదా, గుండె గాయము గురుతు పట్టిన నరుడు లేడు కదా. నీవే నాంతరంగము తరచి చూసిన గాఢమైన ప్రేమవు, నన్ను భుజము పైన మోసిన అలసిపోని ప్రేమవు. నీవు లేనిదే నా బ్రతుకులో విలువంటూ లేనే లేదయ్యా, నీవు లేనిదే నా బ్రతుకులో విలువంటూ లేనే లేదయ్యా. ఊహ కందని చేతులెత్తి హృదయమందు పరవశించు గానమే నీవు. మనసు నిండిన రమ్య
రమ్యమైన గమ్యమే నీవు, మరపురాని కలల సౌధం గురుతులే నీవు. ఎడబాయలేనన్నా నిజ స్నేహమే నీవు, నీ ప్రేమ కౌగిలిలో ఆనందమే నీవు. ఎడబాయలేనన్నా నిజ స్నేహమే నీవు, నీ ప్రేమ కౌగిలిలో ఆనందమే నీవు. ఊహ కందన్ ప్రేమలోనే భావమే నీవు, హృదయమందు పరవశించు గానమే నీవు. మనసు నిండిన రమ్యమైన గమ్యమే నీవు, మరపురాని కలల సౌధం గురుతులే నీవు. ఊహ కందని భావమే నీవు, హృదయమందు పరవశించు గానమే నీవు, గానమే నీవు, గానమే నీవు, గానమే నీవు. ఊహ కందని ప్రేమలోని భావమే నీవు, హృదయమందు పరవశించు గానమే నీవు, గానమే నీవు, గానమే నీవు. హృదయమందు పరవశించు గానమే నీవు. ఊహ కందని ప్రేమలోని భావమే నీవు, హృదయమందు పరవశించు గానమే నీవు, గానమే నీవు, గానమే. అందరూ చప్పట్లు కొడుతూ దేవునికి స్తోత్రం చెప్పండి. గానమే నీవు, గానమే దయగల దేవా మీ స్తోత్రం. గత కాలమంతా కనుపాపవలే మీరు కాచినందుకే స్తోత్రం చెల్లిస్తున్నాం. తల్లి కన్నా గొప్పగా మమ్మల్ని ప్రేమించిన దేవుడవు స్వామి మీ స్తోత్రం. సర్వశక్తిగల దేవా అనుక్షణం నీ బిడ్డల్ని కనుపాపవలే కాపాడి మరొక్క నూతన సంవత్సరంలో ప్రవేశించే భాగ్యం ఇచ్చినందుకై స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ సహవాసులున్న ప్రతి సేవను, ప్రతి సంఘాన్ని, ప్రతి దైవ సేవకుని కుటుంబాన్ని ప్రభు మీరు ఆశీర్వదించమని వేడుకుంటున్నాం. ప్రభు మహిమతో తప్పుమని వేడుకుంటున్నాం తండ్రి. ప్రతి పరిచర్యను మహిమతో నింపుమని వేడుకుంటున్నాం. ఐక్యతను బలపరచమని వేడుకుంటున్నాం. ప్రభు ఆశ్చర్యమైన కార్యాలు జరిగించి మహిమను పొందుకోమని యేసు నామమున ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. మంచిది, కొద్దిసేపు దేవుని మాటలు కూడా చెప్పి ముగించేస్తాను. ఆ తర్వాత అందరూ భోజనం చేసుకొని ప్రశాంతంగా సెలవు తీసుకోవచ్చు. మనందరికీ సుపరిచయమైన ఒక చక్కని మాట, కీర్తనల గ్రంథం 89వ కీర్తన 20వ వాక్యాన్ని మనం చదువుదాం. కీర్తనల గ్రంథం 89వ కీర్తన 20వ వచనం. నా సేవకుడైన దావీదును నేను కనుగొని ఉన్నాను, నా పరిశుద్ధ తైలముతో నేను అతన్ని అభిషేకించి ఉన్నాను. నా చెయ్యి ఎడతెగక అతనికి తోడుగా ఉంటుంది,
నా బాహుబలము అతన్ని బలపరుస్తుంది, ఏ శత్రువును అతని మీద విజయము పొందజాలడు. చాలు. నా సేవకుడైన దావీదు నేను కనుగొనున్నాను, నా పరిశుద్ధ తైలముతో అతన్ని అభిషేకించున్నాను. నా చెయ్యి ఎడతెగక అతనికి తోడుగా ఉంటుంది, నా బాహుబలం అతన్ని బలపరుస్తుంది, ఏ శత్రువు అతని మీద విజయము పొందజాలడు. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. నా సేవకుడైన దావీదుని దేవుడు నా సేవకుడు, నా దాసుడు, అతని నేను కనుగొని ఉన్నాను, నేను అతన్ని అభిషేకించాను, నా చెయ్యి ఎల్లప్పుడూ అతనికి తోడుగా ఉంటుంది, నా బాహుబలం అతని బలపరుస్తుంది. శత్రులు ఉండరు అని చెప్పట్లేదు, కానీ ఎంతమంది శత్రువులు లేచినా అతని మీద విజయం పొందలేరు. ఎందుకంటే అతడు నేను ఏర్పరచుకున్న సేవకుడు, నేను ఎన్నుకున్న సేవకుడు, నేను అతన్ని కనుగొన్నాను, నేను అతన్ని అభిషేకించాను అని దేవుడు దావీదుని గురించి శ్రేష్టమైన సాక్ష్యాన్ని ఇవ్వడం ఇక్కడ మనం చూస్తున్నాం. మనమందరం ఆయనకు పరిచర్య చేయుటకు ప్రభు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. మనమందరం దైవ సేవకులం. స్తోత్రం చెప్పండి గట్టిగా. మనం రెవరెండ్లు అట్లాంటివి అనుకుంటే తప్పేం లేదు, కానీ వాటికన్నా ముఖ్యంగా మనం దైవ సేవకులం. ఎవరి సేవకులం అంటే మనం దేవుని యొక్క సేవకులం. మనలందరినీ కనుగొన్నది ఎవరండి? దేవుడు కనుగొన్నాడు. మనలందరినీ అభిషేకించేది ఎవరండి? దేవుడే అభిషేకించాడు. ఎడతెగక మనకు తోడుగా ఉండేది దేవుని చేతులే. మనల్ని బలపరిచేది దేవుని యొక్క బాహువే. కనుక మన జీవితాల్లో ఎన్ని శత్రువు అంటే మనుషుల రూపంలోనే కాదండి, పలు విధాలుగా శత్రుక్రియ చేస్తున్నా ఆ శత్రుక్రియ అంతటి మీద దేవుడు మనకు జయమిస్తాడు. అపవాది ఖచ్చితంగా ఓడిపోతాడు. ప్రైజ్ ది లార్డ్. దావీదు ఒకరోజు సౌలు దగ్గర సాక్ష్యం ఇస్తాడు కదా. ఆయన మందను మేపుతున్నప్పుడు సింహము ఎలుగుబంటి ఈ రెండు కలిసి గొర్రెపిల్లను, ఒక గొర్రెపిల్లకి సింహం వచ్చిందంట, ఎలుగుబంటి వచ్చిందంట. మీరు దాని తర్వాత చదువుకోండి, మీరందరూ సేవకులే కాబట్టి. సింహం ఒకసారి వచ్చింది, ఎలుగుబంటి ఒకసారి రాలా, ఈ రెండు కలిసి ఒకేసారి వచ్చినాయంట. మరి ఈ రెండింటికి ఫ్రెండ్షిప్ ఏంటో నాకు అర్థం కావట్లేదు. ఒక గొర్రెపిల్ల కోసం ఈ రెండు కలిసి వచ్చినాయి అనమాట. ఒక గొర్రెపిల్లకు వ్యతిరేకంగా ఈ రెండు వచ్చి గొర్రెపిల్లను పట్టుకెళ్ళిపోతూ ఉంటే అప్పుడు దావీదు గొర్రెపిల్లను విడిపించే ఆ ప్రాసెస్లో ఆ సింహము ఎలుగుబంటి ఆ రెండు కలిసి గొర్రెపిల్లను విడిచిపెట్టింది. దావీదును పట్టుకొనగా దావీదు దాన్ని గడ్డం పట్టుకొని కర్రతో కొట్టి దాన్ని చంపేస్తాడు. ప్రియులరా, అపవాది సాతానుకు సాదృశ్యం. సింహం కావచ్చు, ఎలుగుబంటి కావచ్చు, అపవాది సాతానుకు సాదృశ్యం. సాతానుడు డైరెక్ట్గా కొన్ని పర్యాయాలు మన మీదకి రాకుండా మంద మీదకి వచ్చి మందను బాధ పెట్టి ఆ తర్వాత మనల్ని బాధ పెట్టాలని. దైవ సేవకులు చాలామంది ఉన్నారు కనుక డైరెక్ట్గా మన మీద వారు చేయకుండా మన పిల్లల మీదకి వచ్చి వాళ్ళని మనం విడిపించే ప్రాసెస్లో మన మీద, మన మానసిక స్థితి మీద దాడి చేస్తూ ఉంటాడు. ప్రేమైన వాళ్ళరా, సింహపు బలంలో నుండి, ఎలుగుబంటి యొక్క చేతుల నుండి అద్భుతంగా దావీదును దేవుడు రక్షించాడు. ఎవ్వరూ దావీదు మీద విజయం పొందలేదు, ఎందుకంటే దావీదు దేవుని సేవకుడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. లోకమంతా ఏకమైన ప్రపంచంలో పలు విషయాలు మనం చూస్తున్నాం. ఇన్ ఫ్యూచర్ బాప్టిజం ఇవ్వడానికి ఇబ్బంది అవుతుందని, ఆ తర్వాత సంఘాలు స్థాపించడానికి ఇబ్బంది అవుతుందని, ఆ తర్వాత ప్రభు పేరట ఎవరికైనా మనం మంచి కార్యాలు చేయాలన్నా కూడా మనం ప్రభు పేరు చెప్పుకొని చేస్తే అది కూడా ఒక మత మార్పిడి అని, రకరకాలమైన చట్టాలు తీసుకురావాలని పలు కార్యక్రమాలు మనం లోకంలో చూస్తున్నాం. ప్రియమైన వల్లరా, అంతిమ విజయం దేవుడిదే, దైవ సేవకులదే. చప్పట్లు కొడుతూ దేవునికి స్తోత్రం చెప్పండి గట్టి గట్టి గట్టి. ఒక దేశం కాదు కదా, ఒక రాష్ట్రం కాదు కదా, ప్రియులరా, ప్రపంచమే ఏకమయ్యి దేవుని ప్రజలకు వ్యతిరేకంగా లేచిన ఖచ్చితంగా వాళ్ళు ఓడిపోతారనేది మాత్రం వాస్తవం, సత్యం. ప్రియులరా, ఎందుకంటే మనం దేవుని యొక్క సేవకులం. నేను ఒక 2-3 విషయాలు, అందరూ సేవకులే కాబట్టి సుదీర్ఘంగా నేను చెప్పాలని అనుకోవట్లా, ఎందుకంటే మీరు సేవకులు. ఇదే టాపిక్ మీద ఎన్నో ప్రసంగాలు చేస్తుంటారు. నేను ఒక 2-3 విషయాలు మీకు గుర్తు చేస్తాను. యెషయా గ్రంథం 49వ అధ్యాయము 3వ వాక్యం. యెషయా ప్రవచన గ్రంథం 49వ అధ్యాయం 3వ వాక్యాన్ని మనం చదువు. ఇశ్రాయేలు, నీవు నా సేవకుడవు, నీలో నన్ను మహిమపరుచుకుంటాను. ఇశ్రాయేలు, నీవు నా సేవకుడవు. ఒక సేవకుడిలో దేవుడు తను మహిమపరచుకోవాలని కోరుకుంటాడు. దైవ సేవకులుగా మనల్ని మహిమపరచుకోవడం కాదు, దైవ సేవకులైన మనలో మన దేవుడు ఆయన మహిమను పొందుకోవాలి. దేవునికి మహిమ,
మన మాట ద్వారా, మన పాట ద్వారా, మన సేవ ద్వారా, మన శ్రమల ద్వారా, మన ప్రయాసాల ద్వారా, మన ఆత్మలను సమకూర్చడం ద్వారా, మన చేతుల మీద అద్భుతాలు జరగడం ద్వారా, ఆశ్చర్యకార్యాలు జరగడం ద్వారా, మన సంఘాలు స్థాపించడం ద్వారా, అన్నిటి ద్వారా మన ద్వారా దేవునికి మాత్రమే మహిమ కలగాలి. కనుక మనం ఏది చేసినా దీనివలన దేవునికే మహిమ కలుగునుగాక. స్తోత్రం చెప్పండి గట్టిగా. దేవుడు చాలా సందర్భాల్లో మనకు అత్యధికమైన మహిమనిచ్చి అక్కడ మనల్ని పరీక్షిస్తాడు. అత్యధికమైన ఘనతనిచ్చి అక్కడ మనల్ని పరీక్షిస్తాడు. శ్రమలు పెట్టి పరీక్షించడం మనల్ని సమృద్ధినిచ్చి, దీవెననిచ్చి, ఘనతనిచ్చి, విస్తారమైన ఆత్మలు మన చేతికి అప్పగించి, గొప్ప గొప్ప సంఘాలని దేవుడు అప్పగించి, తెలుగు రాష్ట్రాన్ని మన చేతికి అప్పగించి దేవుడు పరీక్షించి చూస్తాడు. వీటన్నిటి ద్వారా ఇతడు నన్ను మహిమపరుస్తాడా, నా మహిమ కోసం పనిచేస్తాడా, లేకపోతే తన మహిమను వెతుక్కుంటాడని దేవుడు పరీక్షించి చూస్తాడు. దేవుడు ప్రశ్నించిన, పరీక్షించిన, ఏది చేసినా మన ప్రాణాత్మ దేహం ద్వారా, మన పరిచర్య ద్వారా దేవుని నామం మాత్రమే మహిమపరచబడును గాక. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభులు వారు చెప్పిన ఒక చక్కని మాట యోహాను సువార్త 17వ అధ్యాయము 4వ వచనం. యోహాను సువార్త 17వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చదువుదాం. చేయుటకు నీవు నాకిచ్చిన పనిని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను నేను మహిమపరిచాను. చేయుటకు నీవు నాకిచ్చిన పనిని నేను సంపూర్ణం చేయాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. తద్వారా భూమి మీద నేను నిన్ను మహిమపరిచాను. తండ్రితో మాట్లాడుతున్న యేసయ్య, నేను భూమి మీద నేను మహిమపరిచాను. ఎలా మహిమపరిచానంటే, చేయుటకు నీవు నాకిచ్చిన పనిని నేను సంపూర్ణం చేసి భూమి మీద నేను నిన్ను మహిమపరుస్తున్నాను. ప్రతి సేవకుని యొక్క సంకల్పం, ప్రతి సేవకుని యొక్క ప్రణాళిక, ప్రతి సేవకుని యొక్క దర్శనం ఏంటంటే, చేయుటకు దేవుడు నాకిచ్చిన పనిని భూమి మీద నేను సంపూర్తి చేసి ప్రభు నామాన్ని నేను మహిమపరుస్తాను. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. బస్సు ఒకటి వెళుతుందండి, బస్సు వెళుతుంది. బస్సు అంతా ఫుల్ రష్గా ఉందండి. ఆ బస్సులో ఒక ముసలాయన నిలబడలేక ఇబ్బంది పడుతున్నాడు. కండక్టర్కి ఆయన చూసేసరికి కనికరం కలిగింది. వెంటనే ఆయన ఏం చేశారంటే, ఆ పెద్ద ఆయన ఇట్లా కూర్చో, నా సీట్లో కూర్చుంటాం అని చెప్పి కండక్టర్ నా సీట్లో కూర్చోబెట్టాడు. దీన్ని డ్రైవర్ చూశాడు. ఎవరు చూశారండి? డ్రైవర్ చూశాడు. ఆ ముసలాయన కాకుండా ఒక ముసలావిడ కూడా నిలబడి ఉంది అక్కడ పాపం. అప్పుడు కండక్టర్ అయినా సీట్ ఇచ్చేది, డ్రైవర్ నేను ఇవ్వలేనా, ముసలామా నీవు రా, నీవు ఇక్కడ కూర్చోమని కూర్చోబెట్టారట. దేవుడు మనకిచ్చిన సేవ, స్తోత్రం చెప్పండి గట్టిగా. అసలు మనకిచ్చిన సేవ ఏంటి? ఆ జ్ఞానం మనకు ఉండాలి. దేవుడు నాకు అప్పగించిన పరిచర్య ఏంటి? దేవుడు నాకు అప్పగించిన సేవ ఏంటి? దేవుడి దగ్గర నుండి నేను పొందిన పనులు ఏమిటి? చేయుటకు దేవుడు నాకు ఇచ్చిన పని ఏంటి? ఆ పనిని నేను సంపూర్ణంగా చేస్తున్నానా? ఆ పని నేను సంపూర్ణంగా జరిగించినప్పుడే దేవుని నామం మహింపరచబడుతుందని వాక్యం సెలవిస్తుంది. కనుక మనమందరూ దైవ సేవకులు. మనందరికీ వ్యక్తిగతంగా ఒక్కొక్కరికి దేవుడు ఒక్కొక్క విధమైన పరిచర్యం ప్రభు ప్రసాదించారు. కొందరు అపోస్తులుగా ఉంటున్నారు దేవుని సేవలో, కొందరు ప్రవక్తలాగా, వాళ్ళ మాట చాలా ఘాటుగా ఉంటుంది. ఏంటంటే ప్రవక్తలు హెచ్చరిస్తారు, బుద్ధి చెప్తారు, గద్దిస్తారు, సరిచేస్తారు. ఆ సంఘాలు 1000 మంది ఉండకపోవచ్చు, కానీ ఉన్న 10 మంది అయినా ఏంటంటే అగ్ని జ్వాలలలో ఉంటారు అనమాట. అలా వాళ్ళ సేవ, అది దేవుడు వాళ్ళకి ఇచ్చిన పరిచర్య. కాబట్టి పెద్ద సంఘంలో ఎక్కువ మంది ఉన్నారు, తక్కువ సంఘంలో మనుషులను బట్టి మనం అంచనా వేయడం కాదు. అది ఒక ప్రవక్త సేవ. ఇంకొంతమంది సువార్థికులు కొందరు సువార్థికులుగా దేవుడు ఏర్పాటు చేసుకుంటారు. వాళ్ళు సువార్త ప్రకటిస్తూ ఉంటారు. వారి పాదములు ఎంతో సుందరముగా ఉంటుంది. ఎందుకంటే సువార్త ప్రకటించి వారి పాదములు ఎంతో సుందరమైనవి. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా హల్లెలూయా. కొందరు కాపర్లు ఉంటారండి. సంఘాన్ని జాగ్రత్తగా కాచుకొని, పరిచర్యని జాగ్రత్తగా కాపాడుకొని, అప్పగించిన గొర్రెల్ని జాగ్రత్తగా కాపాడుకుంటూ ప్రార్థన ద్వారా, ఉపవాస ప్రార్థన ద్వారా జాగ్రత్తగా సంఘాన్ని నడిపించుకున్న వాళ్ళు కొందరు ఉంటారు. మరికొందరు దేవుడు వాళ్ళని ఉపదేశకులుగా దేవుడు ఏర్పాటు చేసుకున్నారు. శ్రేష్టమైన పరలోక రాజ్యాన్ని గురించిన మర్మాలను కూడా ప్రజలకి ప్రకటించగలిగిన ఆధిక్యతను దేవుడు వారికి అనుగ్రహించి ఉంటారు. దేవుడు నాకు ఇచ్చిన పరిచర్య ఏంటి? దేవుడు నన్ను అప్పగించి నాకు ఇచ్చిన పనులేంటి? ఆ పని నేను సంపూర్ణం చేస్తున్నానా, లేకపోతే సగంలోనే విడిచి వెళ్ళిపోతున్నానా? సంపూర్ణంగా చేయమని దేవుడు మనకు కొన్ని పనులు ఇచ్చాడు, దాన్ని మనం సగంలోనే విడిచి వెళుతున్నామా ఆలోచించాలి. పరిశుద్ధ గ్రంథంలో ఆ బాప్తిసం ఇచ్చి యోహాను గురించి రాయబడిన మాట ఏంటంటే, అతడు మండుచు ప్రకాశించుచున్న దీపమై ఉన్నాడు.
ఆ యోహాను గురించి సాక్షాత్తు దేవుడే సాక్ష్యం ఇచ్చాడు, యేసు ప్రభు సాక్ష్యం ఇచ్చాడు. బాప్తిజం ఇచ్చి యోహాను యొక్క పరిచర్య ఏంటని పరిశుద్ధ లేఖనాల్లో మనం ధ్యానిస్తూ ఉంటే ఆయన పుట్టిన వివరాలు మనకు బైబిల్లో కనబడుతుంది. ఆ తర్వాత ఆయన సేవ వివరాలు మనకు కనబడుతుంది. ఆయన పుట్టి ఆ తర్వాత ఒక సేవకుడిగా మార్చబడే ఈ గ్యాప్లో ఆయన ఎక్కడున్నాడు యోహాను? ఆయన పుట్టినట్లు, ఆయనకు పేరు పెట్టినట్లు, అందరూ సంతోషించినట్లు ఈ వివరాలు ఉన్నాయి బైబిల్లో. ఆ తర్వాత ఆయన సేవ ఆయన ఎలా సేవ ప్రారంభించాడు వాటి యొక్క వివరాలు రాయబడింది. ఆయన పుట్టిన తర్వాత సేవ ప్రారంభించే ఈ మధ్యకాలంలో ఎక్కడున్నాడు యోహాను? యేసు ప్రభు అయినా తన 12 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు దేవాలయానికి వెళ్ళాడు, అక్కడ మందిరంలో కూర్చొని తర్కిస్తూ ఉన్నాడు. ఈ వివరాలు కొంత మనకు కనబడుతుంది. కానీ యోహాను ఎక్కడున్నాడంటే దేవుడు ఏ పని కోసం తనని ఏర్పరచుకున్నాడో, ఏ పని కోసం తనని ఎంపిక చేసుకున్నాడో దాన్ని తెలుసుకొని గ్రహించి ఆ పనిని సంపూర్ణం చేయట కొరకు ఒక సిద్ధపాటు కొరకు ఆయన గుహలో నివసించేవాడంట. బైబిల్ పండితులు చెప్తారు, గుహల్లో ఉండి నా పట్ల నీ సంకల్పం ఏంటి, నీ ప్రణాళిక ఏంటి, నేను ఎందుకు పుట్టాను, నేను ఎందుకు ఈ లోకానికి వచ్చాను, నా పట్ల నీ ప్రణాళిక ఏంటని తెలుసుకొని ఒక సిద్ధపాటుతో పాటు ఆ తర్వాత ఆయన అరణ్యంలో మనకు కనిపిస్తారు. అతని బోధ వినడానికి ప్రజలు గుంపులుగా వెళ్ళారు. మారు మనసును గురించిన మాటలు, మారు మనసును గురించిన ఎన్నో శ్రేష్టమైన మాటలు చెప్పాడు. అనేకులకు బాప్తిజం ఇచ్చారు. సాక్షాత్ యేసుక్రీస్తు ప్రభులు వారు కూడా బాప్తిజం పొందడానికి యోహాను దగ్గరికి వచ్చారు. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా, చెప్పండి గట్టిగా హల్లెలూయా. యోహాను భూమి మీద జీవిస్తున్న రోజులో, యోహాను భూమి మీద సంచరిస్తున్న దినాల్లో ప్రియులరా, ఆనాడు ఉన్న యూదాయ సంఘాలలో, యూదుల సంఘాలలో పలు గుంపులను మనం చూస్తూ వస్తాం. ఒక గుంపేమో ప్రియులరా పరిసయ్యుల గుంపు, రెండో గుంపేమో సద్దుకాయుల గుంపు, మూడో గుంపేమో శాస్త్రుల గుంపు, నాలుగోదేమో ధర్మశాస్త్ర ఉపదేశకుల గుంపు. ఇలా రకరకాలమైన గుంపులు చూస్తూ వస్తున్నారు. ఈ గుంపులో దేంట్లో తను చేర్చుకోకుండా, ఆ గుంపుల ప్రభావం తన మీద పడకుండా, వారి యొక్క ఆచారాలు వాళ్ళ పద్ధతులు నేర్చుకోకుండా ఒక ప్రత్యేకమైన స్థితిలో సిద్ధపడి దేవుడు తనకిచ్చిన పనిని సంపూర్తి చేసి దేవుని మహింపరిచారు యోహాను. స్తోత్రం చెప్పండి గట్టిగా. పరిసయ్యుల గుంపు, పరిసయ్యుల గురించి మనకు తెలుసండి. వారు దశమ భాగాలు ఇస్తారు, కానుకలు ఇస్తారు, రెగ్యులర్గా చాలా క్రమశిక్షణగా ఉంటారు, చాలా పద్ధతిగా ఉంటారు. దేవునికి కానుక ఇచ్చే విషయంలో వెనకాడరండి. ఇలాంటి ఎన్నో విషయాలు పరిసయ్యులు చూస్తాం. కానీ దశమ భాగాలు ఇస్తున్నాం, కరివేపాకులో, ఆవాలో, పలానా వాటిలో మేము దశమ భాగాలు ఇస్తున్నాము, మేము ఉపవసించి ప్రార్థన చేస్తాము, ఇలాంటి విషయాలు వాళ్ళు జాగ్రత్త పడ్డారు కదండి. అంతకన్నా శ్రేష్టమైనది ధర్మశాస్త్రం చెప్పిన మాటలు, కనికరాన్ని, నీతిని, న్యాయాన్ని వాళ్ళు విడిచిపెట్టారు. ఫాలో అవ్వాల్సిన వాటిని ఫాలో అవ్వలేదండి. మేము ఏదో దశమ భాగం ఇస్తున్నాం, కానుక ఇస్తున్నాం, మేమేదో ఇస్తున్నాం, మేమేదో చేస్తున్నామని దాంట్లో కొనసాగించబడే వాళ్ళే పరిసయ్యులు. సద్దుకాయల గుంపును మనం చూస్తే వీళ్ళకి అతిశయం ఏంటి? వీళ్ళ అతిశయం అంటే మేము అబ్రహాం యొక్క సంతానం. స్తోత్రం చెప్పండి గట్టిగా హల్లెలూయా. మేము యూపీఎఫ్లో ఉన్నాం, మాకు పలానా వాళ్ళు తెలుసు, ఆయన మాకు బాగా క్లోజు, మేము లేస్తే జగన్ ఇంటి దగ్గర కూర్చుంటాం, చంద్రబాబు గారి ఇంటి దగ్గర కూర్చుంటాం, మాకు వాళ్ళు తెలుసు, మాకు పలానా ఎంపీ గారు తెలుసు, మాకు ఎమ్మెల్యే గారు తెలుసు, మేము పలానా వాళ్ళు, మాకు బాగా పరిచయం, మేము అబ్రహాము సంతానం. అండ్ ప్రియులరా, వీళ్ళ ఆలోచన ఏంటంటే అంటుంటారు కదండి, మనకు సామెత చెప్తుంటారు, నేను పట్టుకున్న కుందేళ్ళకి 3 కాళ్ళు అంటుంటారు కదండి. మేము ఏది అనుకుంటే అది దాంట్లో తప్పో ఒప్పో ఇవేమీ విచారించరు. మాకేది నచ్చుతుంది అదే చేస్తాం, మాకేది తోస్తామో అదే కరెక్ట్, మాకు తెలిసిందే వాస్తవం, మాకు తెలిసిందే సత్యం అన్నట్లు కొనసాగించబడే గుంపుని, ఈ సద్దుకాయల గుంపుని మనం చూస్తూ ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. అండ్ ఈ సద్దుకాయల కాలంలోనే ఆలయాలు పాడైపోయింది. ఆలయాన్ని వ్యాపారపు కేంద్రంగా మార్చేశారు వాళ్ళు. ఆలయపు విధానాలన్నీ కూడా, ఎందుకంటే ఆలయం అంటే వాళ్ళకి విలువ తెలీదు, మందిరం అంటే విలువ తెలీదు, సేవ అంటే విలువ తెలీదు. చాలామంది సేవకులు కూడా ఉన్నారండి, ఆ మందిరపు విలువ తెలీదు. నేను ఒకసారి ఒక చోటుకి వెళ్ళానండి, మరి నేను అనొచ్చు అనకూడదు, అనొచ్చనే అంటా ఉన్నాను, అనొచ్చు కాబట్టి నాకు ఆ స్వేచ్ఛ స్వతంత్రం ఉంది కాబట్టి చెప్తున్నాను. అయ్యగారి ఇల్లేమో 3 స్టేర్లు బిల్డింగ్, పెద్ద బిల్డింగు, కానీ మందిరం మాత్రం చిన్న పూరి గుడిసండి. అది వర్షం వస్తే కారిపోతూ ఉంది. పక్కనే 3 స్టేర్ బిల్డింగ్ కట్టాడు. ఏంటండి పక్కన ఇల్లు ఓపెనింగ్ నన్ను పిలిచాడు. సరే నేను ఇల్లు ఓపెనింగ్ అని వెళ్ళాను. బ్రదర్ మందిరం ఎక్కడ మీరంటే అది పక్కన ఒక చిన్న పూరి గుడిసె, అది వర్షం వస్తే మొత్తం కారిపోతుంది.
అదేంటి బ్రదర్ మందిరాన్ని ఇలా వదిలేసి మీరు ఇల్లు కట్టుకున్నారంటే, ఎప్పుడు ఆదివారం ఒక్క పూట ఆరాధనే కాదనా, దానికోసమే విధానాలు. ఇదైతే మేము 365 రోజులు ఉండాలి కాబట్టి ముందు ఇది అయితే ఆ తర్వాత దాని గురించి ఆలోచిద్దామని అన్నాడు. నాకు బాధ అనిపించింది. ప్రేమైన వారా, మందిరపు కేవలం కన్స్ట్రక్షన్ విషయమే కాదండి, మందిరపు విధానాలు, మందిరపు క్రమాలు. యేసు ప్రభు కూడా ఆ రోజు కోపించాడు. ఎందుకంటే నా మందిరం సమస్త జనులకు ప్రార్థనా మందిరం అనబడును. ప్రైజ్ ది లార్డ్. దాన్ని ఒక వ్యాపారపు కేంద్రంగా మీరు మార్చేశారు, దొంగల గుహగా మార్చారు. ఒక మంచి చర్చి ఉంటే గుంటూరులో అడ్రస్ చెప్పండి, ఒక మంచి చర్చికి వెళ్ళాలని ఎవరు అడిగారంట. అడిగితే, సార్ మీకు వాక్యం కావాలంటే, మంచి వాక్యం కావాలంటే పలానా చర్చికి వెళ్ళండి, మీకు మంచి అడ్మినిస్ట్రేషను రావంగానే మీకు కుర్చేసి కూల్ డ్రింక్ ఇచ్చి, మీరు దగ్గినప్పుడు నీళ్ళు ఇచ్చి, పొరపోతే తల మీద కొట్టి, మీకు గ్యాస్ ట్రబుల్ వస్తే కూల్ డ్రింక్ ఇచ్చి, ఇలా సేవ చేయాలనుకుంటే దానికి ఒక చర్చ్ ఉంది, అక్కడికి వెళ్ళండి. లేదు మాకు మంచి లోతైన మర్మాలు కావాలంటే పలానా చర్చికి వెళ్ళండి. దివారాత్రులు ప్రార్థన చేసే ప్రార్థన కావాలంటే పలానా చోటుకి వెళ్ళండి. స్తోత్రం చెప్పండి గట్టిగా. నా మందిరము సమస్త జనులకు ప్రార్థన మందిరం అనబడు. ఈరోజు మనం సేవ చేస్తున్న చోట అది ప్రార్థన మందిరముగానే ఉంటుందా? అది ప్రార్థన, ఈ సద్దుకాయల పద్ధతులు, వాళ్ళ ప్రవర్తన, ఆ ప్రార్థన అనుభవాలు తొలగిపోయాయి. సేవ వ్యాపారంగా మారిపోయింది. దేవుని మందిరం దొంగల గుహగా మారిపోయి దేవుని మందిరం దోచుకునే పనిలో ఉండిపోయారు. ఈ సహవాసులు కూడా యోహాను తను చేర్చుకోలేదు. శాస్త్రులు వీళ్ళు దీర్ఘ ప్రార్థనలు చేస్తూ ఉంటారు, సుదీర్ఘమైన ప్రార్థన. ఎక్కడ లేని ప్రార్థన పబ్లిక్లోనే వస్తాయి కొంతమందికి. అంటే వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలి, వాళ్ళ గౌరవం ఇవ్వాలి. వాళ్ళ గౌరవానికి ఏమాత్రం కొంచెం ఆ గౌరవం తగ్గినా తట్టుకోలేరు, భరించలేరు, సహించలేరు. ఇది శాస్త్రుల సమూహం. ప్రియమైన వాళ్ళ 4వదిగా ఉపదేశకులు